నీకు మనవడు పుట్టాడు, మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా. లేమ్మా, ఒక్కసారి వీడిని చూడమ్మా. చూడు, చూడమ్మా. బాలుగారు, మీ ఆవిడ ప్రశ్నించింది ఆడపిల్ల. కంగ్రాట్స్ రా. అయ్యో, మంగమ్మకి మనవడు పుట్టాడు. జైలు నుంచి రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా. కథం మంగమ్మ లైఫ్ మంటల్లా కలిసిపోయింది బే. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని కంటబడ్డ నేరానికి గా బాలుగాంతోటి జబర్దస్త్ కొట్టిపిచ్చి పంచాయతీల గుండు కొట్టిపిచ్చి జైల్లో బండలు కొట్టిపించిందిరా. నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైసతో సగుంచుకుంటా. అసే మంగమ్మ, నీ మనవాడినట్టు పెట్టుకొని నిన్నెట్టా జిమిస్టిక్ ఆడిపిస్తానో చూసుకోయే. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా విజయ్. అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమ్మేసింది శైలు. సారీ, టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్డ్. ఎలాగోలా చెప్పచ్చులేరా. సరే గాని నువ్వు వెళ్ళి టీ పట్రా. నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా. పర్వాలేదులే బావయ్య, మీరు జాగ్రత్తగా రండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏమైందిరా? మనవణ్ణి చూడటానికి నాయనం వస్తోందా? అసలు విషయం తెలిసిందంటే మన పని గోవిందా. తప్పకోండి. జాగ్రత్త అమ్మా, బిడ్డను ఇలా ఎత్తుకోకూడదని డాక్టర్లు చెప్పారే. ఏడు సార్, వాళ్ళెవర్రా చెప్పడానికి? ఈ రోజు నుంచి వీడి మీద సర్వ హక్కులు ఈ మంగమ్మవి. చూసారా మావయ్య ఎంత బుద్ధొస్తున్నాడో. మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి మళ్ళీ పుట్టాడు. ఎంత బుద్ధొస్తుంది. ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ కోపం వచ్చినా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు కదమ్మా. నాకేం కాదు మావయ్య, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా. అయినా ఇంటికెళ్ళి 2 రోజులు వీడితో ఆడుకుంటే నాకు అన్నీ తగ్గిపోతాయి కదరా. అమ్మా, నిన్ను అప్పుడే డిశ్చార్జ్ చేశారా? బేషుగ్గా. చచ్చా, అయ్యో, శైలును కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది. అందరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ డాక్టర్లు ఒప్పుకోవడం లేదే. వాడేవాడ్రా ఒప్పుకోపోవటానికి? శైలజని డిశ్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను. కదలటమే ఆలస్యం. లేమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. అయినా నా తెలివి మండినట్టే ఉంది. అసలు శైలును వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా. కనీసం 3 నెలలైనా అక్కడ ఉండాలట. ఏమిటి 3 నెలల? అవునమ్మా. 3 నిమిషాలు కూడా వీడిని వదిలి నేనుండే ప్రసక్తే లేదు. అన్ని నేను చూసుకుంటాను. నోరు మూసుకుని నువ్వు పద. అమ్మా, ఆవిడ్ని ఆవేశ పెట్టకరా. మావయ్య, అమ్మా వస్తున్నా. బాలు, శైలు. ఉండి ఇప్పుడే వస్తాను. ముందు నువ్వు వెళ్ళి నా బాబుని తీసుకుని రా. సరే. రై,
నీ పాప నువ్వు తీసుకెళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను బాబుని తీసుకొస్తాను. అరే తాతయ్య, అమ్మకేమైంది? ఏం లేదు నాయనా, కాస్త ఏదో ఆయాసం వచ్చింది. డాక్టర్లు ఎంత చెప్పినా మావయ్య వినకుండా. గారు, నాకేం లేదండి, 2 మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవర్రా? అదేమ్మా, మన విజయ్ వాళ్ళ పాప. నీకోసారి చూపించి తీసుకెళ్దామని. అబ్బా, ఆడపిల్లేగా, ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను. తీసుకెళ్ళి ఇచ్చేయి. అలాగే. ఇదిగో బిడ్డ. ఏమండి, ఇది మీ పాపండి? అవునమ్మా, కొన్నాళ్ల పాటు మీ దగ్గర ఉంచండి. ఏంట్రా ఇది? ఒరే, ఇది మన స్నేహానికి అగ్ని పరీక్షరా. నా పరిస్థితి అర్థం చేసుకో. మనవడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా. ఆవిడ ఆరోగ్యం కుదురుపడింది. అయిన వాళ్ళందరికీ దగ్గర అవుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం రా. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావరా? కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర, నీ బాబుని నా దగ్గర ఉండనివ్వరా. రే, ఏదో బుద్ధి తక్కువ రిపోర్ట్లు మార్చమన్నాను కానీ నువ్వు ఏకంగా బిడ్డలో మార్చేస్తే ఎలారా? కుదరదు. అవును, ఇది చాలా ఘోరమండి. గౌరవం మామూలు గంట పెట్టమ్మా. అన్యాయం, అక్రమం, దారుణం, దరిద్రం. ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర ఉంటే చొప్పుచ్చు కొట్టేవాడిని. కానీ నా కోసం మీరు హెల్ప్ చేయక తప్పదు. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ బిడ్డ నా బిడ్డ అనుకో. అదే కదరా నా బాధ. నాకు తెలుసురా, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా. నా కోసం నువ్వు ఎన్ని త్యాగాలను చేయడానికి రెడీగా ఉన్నావు నాకు తెలుసురా. నీ స్నేహం గొప్పదిరా. థ్యాంక్స్ అమ్మా, వస్తాను రా. బాలు, నా మాట రా ప్లీజ్. బాలు, ఏమండి, మన పాప ఏడుస్తోందండి. పాపలకు తెలిసింది ఏడుపు ఒక్కటే. కాసేపు ఏడ్చి తర్వాత ఊరుకుంటారు. పాలిస్తే గాని పాప ఊరుకోదండి. అయ్యో, పాలకేం కర్మ. విజయ వాళ్ళ ఇంట్లో హార్లిక్స్, బోర్న్విటా, పెప్సీ, కోకోకోలా అని. అబ్బా, మీకు బొత్తిగా ఏం తెలీదు. బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది. అది కరెక్ట్ అనుకో. ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే. డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు, తల్లి పాలు మురి పాలు ఉంటాయి. నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నేను వెళ్తున్నా. శైలజ, ఏమిటండి? అటు వెళ్తే అందరూ చూస్తారు. దొడ్డి దవడలు ప్లీజ్. త్వరగా వచ్చేయి. వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను. అచ్చుకుచ్చు. ఏమా ఎక్కడికి? అక్కడ బాబు ఏడుస్తున్నాడండి, నేను వెళ్ళి చూసొస్తాను. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जा. రామా హేమా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసుగా. అరే, ఏడుపు ఆపేశాడు చూసావా? పీసీ సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది. నువ్వు ఎత్తుకోగానే ఏడుపు మాయమైపోయింది. ఎక్కువ అవుతున్నానా? ఏం చేస్తాం, నా పరిస్థితి అలా అయిపోయింది. తలుపులన్నీ మూసి ఉన్నాయిగా. అయ్యో, ఓ, గెట్ అవుటా? ఒరే, ఒక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా. పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి. మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసావా? ఒక్కొక్కరికి 2 తల్లులు, 2 తండ్రులు. వాట్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. అసలు నీకు నవ్వేలా వస్తుందిరా? ఏడవలేక. చాలా వేద సమాధానాలు. ఈ రాత్రికి నా బిడ్డ నాకు ఇచ్చే. అంతేగా, తీసుకో. ఈ రాత్రిగా కాదు, ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో. ప్రతి రాత్రినా అంటే? కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను, కంగారు పడకుండా అనుకో. పగటి పూట నా బిడ్డ నా దగ్గర, నీ బిడ్డ నీ దగ్గర. చిచ్చి, తప్పు తప్పు తప్పు. పగటి పూట నా బిడ్డ నీ దగ్గర, నీ బిడ్డ నా దగ్గర. ఇంతవరకు ఎలా చెప్పాను? రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ దగ్గర. మరి చెప్పారా? గ్యారంటీగా నీకు పిచ్చి పట్టిందిరా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా. ఇవి చేతులు కాదు, ఒప్పుకో. కర్మరా కర్మ. రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఇచ్చే. ఓకే. రండి. వస్తున్నా. చూడు ఎంత కంట్రోల్లో పెట్టాను. నువ్వు కూడా అలా కానీ. లైట్లు ఆర్పే. ఊరుకోండి. అందుకు కాదు, బెడ్లో మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడరుగా, అందుకని. ఓహో, అందుకే. అరే, పవర్ కట్టు. ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు, మనకు మాత్రం మంచి జరిగింది. పవర్ కట్ జిందాబాద్. ఏమండి, మీరేం చేతులు పెట్టక్కర్లేదు. బిడ్డను నేనే ఇస్తాను. సరే, చీకట్లో మిస్టేక్ అయిపోయింది. అవుతుంది. జాగ్రత్త.